ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరి కోసం మరొక ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్ తీసుకొచ్చాను. అదేంటో కాదు, రజనీకాంత్ నరసింహ సీక్వెల్ పై క్రేజీ అప్డేట్ ఇచ్చిన రజనీకాంత్. రమ్యకృష్ణ పాత్ర ఎలా ఉంటుందో తెలియజేస్తున్నారంట. రజనీకాంత్కి సంబంధించిన నరసింహ సినిమా అఫ్కోర్స్ ఎంత హిట్ అయిందో మన అందరికీ తెలుసు. దాని గురించి పార్ట్ 2 వస్తుందంట. దాని గురించి అప్డేట్ అన్ని ఇస్తున్నాను. ముందైతే నా ఛానల్ కనుక కొత్తగా వచ్చినట్టు కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ హైప్ ఇవ్వండి. ఇప్పుడు మర్చిపోకండి. ఇంకా వెంటనే టాపిక్లోకి వెళ్ళిపోదాం. రజనీకాంత్ సూపర్ స్టార్ రజనీకాంత్ పుట్టినరోజు డిసెంబర్ 12 సందర్భంగా ఆయన అభిమానులకు భారీ సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారు. రజనీ కెరీర్లోనే సంచలనం సృష్టించిన బ్లాక్ బస్టర్ పడయప్ప అలియాస్ తెలుగులో నరసింహ ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అవుతోంది. సూపర్ స్టార్ రజనీకాంత్ పుట్టినరోజు డిసెంబర్ 12న సందర్భంగా ఆయన అభిమానులకు భారీ సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారు. రజనీ కెరీర్లోనే సంచలనం సృష్టించిన బ్లాక్ బస్టర్ పడయప్ప ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అవుతుంది. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకొని రజనీకాంత్ అరుదుగా చేసే పని ఒకటి అందరినీ ఆశ్చర్యపరిచింది. నరసింహ సినిమాలోని గెటప్లో అరగంటకు పైగా ఇంటర్వ్యూ ఇచ్చారు. రిలీజ్ కోసం ఇంత పెద్ద ప్రమోషన్ చేయడం రజనీ కెరీర్లో మొదటిసారి. ఇంటర్వ్యూలో రజనీకాంత్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. అందులో ముఖ్యంగా పడయప్ప సీక్వెల్ గురించి చేసిన వ్యాఖ్య ఫ్యాన్స్లో భారీ హైప్ క్రియేట్ చేసింది. రజనీ మాట్లాడుతూ, నరసింహ సీక్వెల్ గురించి చర్చలు జరుగుతున్నాయని, నీలాంబరి అనే టైటిల్తోనే తీసే ఆలోచనలో ఉన్నాం అని తెలిపారు. అయితే అభిమానుల్లో ఒక్క సందేహం కలిగింది. చిత్రంలో రమ్యకృష్ణ పోషించిన నీలాంబరి పాత్ర క్లైమాక్స్లో మరణిస్తుంది. మరి సీక్వెల్లో ఎలా తీర్చిదిద్దుతారు? ఫ్లాష్ బ్యాక్ లేదా కొత్త యాంగిల్తో వస్తారా అన్న చర్చ మొదలైంది. నీలాంబరి పాత్ర ఇప్పటికే కల్ట్ రమ్యకృష్ణ అద్భుత నటన ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది. ఇప్పుడు సీక్వెల్ వస్తే ఫ్లాష్ బ్యాక్ కథనంలో ఉండవచ్చు, లేదా నీలాంబరి పేరుతో పూర్తిగా కొత్త కాన్సెప్ట్ తీసే అవకాశం ఉంది. అయితే అప్పుడు ఆడియన్స్ కనెక్ట్ కావడం కష్టమన్న అభిమానుల అభిప్రాయం కూడా ఉంది. వడయప్పను తెరకెక్కించిన దర్శకుడు కెఎస్ రవికిరణ్ ఇప్పుడు నటనపైనే దృష్టి పెడుతున్నారు. కాబట్టి సీక్వెల్కు వేరొక దర్శకుడు రావాల్సిందే. ఇక్కడే ఫ్యాన్స్కి డౌట్. రజనీకి ఈ మాటలు ఫ్యాన్స్ హైప్ కోసం చెప్పారా, లేక నిజంగానే సీక్వెల్ వస్తుందా? ప్రస్తుతం చూస్తే సీక్వెల్ అవకాశాలు ఉన్నప్పటికీ ఖచ్చితంగా చెప్పలేం. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, పడయప్ప ఇప్పటిదాకా ఎలాంటి ఓటీటీలో కూడా అందుబాటులో లేదు. తమిళ వర్షన్ ఏ ఓటీటీలో లేదు. తెలుగు నరసింహ మాత్రం అందుబాటులో ఉంది. దీంతో రిలీజ్కు అత్యద్భుత రెస్పాన్స్ వచ్చే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. రజనీకాంత్ సినిమా రంగంలో అడుగుపెట్టి 50 ఏళ్లు పూర్తవుతున్నాయి సందర్భంలో జరుగుతున్న ఈ రిలీజ్ ఫ్యాన్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. థియేటర్లు ఇప్పటికే స్పెషల్ షోలు ప్లాన్ చేస్తుండగా భారీ కట్ అవుట్స్, ఫ్యాన్స్ ర్యాలీలు, సోషల్ మీడియా క్యాంపెయిన్లు మొదలు అయిపోయాయన్నమాట. సో ఇదండి మన రజనీకాంత్ గారి నరసింహ అయినటువంటి నరసింహ దానికి సంబంధించిన అప్డేట్. అండ్ తొందరలో ఒకవేళ సీక్వెల్ వస్తే కనుక ఎంత స్థాయిలో ప్రేక్షకులను అలరిస్తుందో చూడాల్సిందే. ఇంకా అఫ్కోర్స్ డిసెంబర్ 12 రజనీకాంత్ బర్త్డే కాబట్టి మరొకసారి నరసింహ సినిమాని మళ్ళొకసారి థియేటర్లో చూసే వాళ్ళు ఉంటే చూడవచ్చు అనమాట. ఇదండి సినిమాకి సంబంధించిన అప్డేట్. ఇంకా మరి మంచి అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్.